శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మూషికవాహనమోదకహస్త చామరకర్ణ విలంబితసూత్ర వామనరూపమహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. ఇది అనూచానంగా ప్రారంభంలో ఏ పనికైనా సరే విఘ్నేశ్వరుడిని పూజ చేయాలి కాబట్టి విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఒక ప్రార్థనా శ్లోకం ఇది. ఈ శ్లోకం చాలా అందంగా ఉంటుంది, వినటానికి అర్థం కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఒక శ్లోకంలో ఉన్న శబ్దానికి అర్థం తెలిస్తే అప్పుడు చదివితే అప్పుడు పూజ చేస్తే దానివల్ల ఫలితం అధికంగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. భావగ్రాహి జనార్దన, మన భావాన్ని జనార్దనుడు గ్రహిస్తారట. అంచేది చిన్న శ్లోకాన్ని సూక్ష్మంగా దానిలో ఉన్న భావం చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మూషిక వాహన, అది మొదటి మాట. అంటే మూషికము వాహనముగా కలిగినవాడు, ఎలుక మీదెక్కి తిరుగుతూ ఉంటాడు. అందుకే ఆయనకి ఆహ్వాహనుడు అని పేరు. మూషికము అనేది చాలా విచిత్రమైన విశిష్టమైన జంతువు. మూషికము అనే శబ్దము ముష్ అనే ధాతువులోంచి వచ్చింది. ముష్ అనే మాటకి దొంగిలించడం అని అర్థం. కష్టపడి ఆరుగాలు మోసినప్పుడు రైతులు ఏదైతే ధాన్యాన్ని తీసుకొస్తూ ఉంటారో ఆ ధాన్యాన్ని వాడికి తెలియకుండా దొంగతనంగా తీసుకుపోయేటువంటి లక్షణం ఆ మూషికానికి ఉందన్నమాట. ఈయన ఆ మూషిక వాహనుడు. దాని మీద అది వాహనంగా చేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే ఆ మూషికాన్ని ఆయన అదుపులో పెట్టగలడనమాట. తద్వారా దొంగలందరినీ కూడా అదుపులో పెట్టగలిగిన సామర్థ్యం వరకు ఉందన్నమాట, గణపతికి ఉందన్నమాట. అందుకోసం మూషిక వాహన మోదక హస్త అనే మాటలో మూషిక వాహన అనే మాటకి అర్థం అది. మోదక హస్త, హస్తములో అంటే చేతిలో మోదకం ఉంటుంది. మోదకం అంటే మనం తెలుగులో కుడుము అంటూ ఉంటాం. కొంతమంది తీపి లడ్డు అని కూడా అంటూ ఉంటారు. అంటే తీపి లడ్డుని కుడుముని చేతిలో ఉంటుందన్నమాట. అంటే ఆయన దగ్గర ఎప్పుడు ప్రసాదంగా ఆ తీపి లడ్డు ఈ కుడుము ఉంటుందన్నమాట. అంచేత ఆయన మోదక హస్త. తర్వాత చామర కర్ణ, కర్ణము అంటే చెవి. అది ఎలా ఉంటుంది? చామరము ఊరే ఉంటుందిట. చామరం అంటే బాగా విసిరేటువంటి పెద్ద వింజామర లాంటిది అనమాట. ఆ చామర హస్త, చామర కర్ణ విలంబ సూత్ర, చామర కర్ణములు అంటే ఏనుగు చెవులు ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా, అవి చేటల్లా ఉంటాయి అన్నమాట. ఎందుకు చేటల్లా ఉండాలి అంటే మనం అనేక రకాల మాటలు వింటూ ఉంటాం. అందులో కొన్ని మాత్రమే మంచి మాటలు ఉంటాయి, మిగిలినవన్నీ కూడా పొల్లు మాటలు మాత్రమే. ఆ స్వామివారి దగ్గర చెవులు ఉన్నాయి చూసారా, అవి చేటల్లా ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థించినట్టయితే మనం విన్న విషయాల్లో ఏదైతే ఉందో ఆ చెత్త అంతా కూడా, ఆ దుమ్మంతా, ఆ ధూళి అంతా కూడా అవతల తోసేసి ఏదైతే సారవత్ పదార్థం ఉందో దాన్ని మాత్రమే చెవుల ద్వారా స్వీకరించే పని చేసి పెడతాడు అనమాట. అది చామర కర్ణ అన్నమాట అర్థం. అది విలంబిత సూత్ర, ఆయన యజ్ఞోపవిత ఉంటుంది, అది ఇలా వేళ్లాడుతూ ఉంటుందట. యజ్ఞోపవిత అనేది వైదిక దీక్షకు సంబంధించింది. ఆయన ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఆ యజ్ఞోపవిధం ఉంటుంది కాబట్టి, ఆ సూత్రం ఉంటుంది కాబట్టి, అది ధర్మసూత్రం కాబట్టి, యజ్ఞసూత్రం కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ధరిస్తాడు. కాబట్టి ఆయన మనం నమస్కారం చేసినట్టయితే మన దగ్గర వైదికమైనటువంటి వ్యవహారం అలాగే ధార్మికమైన బుద్ధి ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. వామన రూప మహేశ్వర పుత్ర, ఆయన వామన రూపంగా ఉంటాడు. రూపం అంటే ఆకారం. వామన అంటే పొట్టిగా ఉండేవాడు, పొట్టిగా ఉండే ఆకారం కలిగిన వాడు కాబట్టి ఆయన వామన రూపుడు అనమాట. వామన రూపం అనేది ఏదైతే ఉందో అది మామూలు మాట కాదు. ఒకప్పుడు వామనుడు త్రివిక్రముడు అయ్యాడు, మనకు తెలుసు కదా. అలాగే ఈయన వామనుడిలో ఇప్పుడు ఉన్నాడు తప్ప మనకి ఎప్పుడైనా ఏదైనా విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలను నివారించడంలో ఆయన త్రివిక్రమ స్వరూప వ్యక్తి. మొత్తం విఘ్నాలన్నింటినీ కూడా పారద్రోలగలడు అనమాట. అంచేత వామన రూప, ఇంత వామన రూపుడు కూడా మహేశ్వర పుత్ర, మహేశ్వరుడి కుమారుడైన. మహేశ్వరుడు ఎంత గొప్పవాడు! మొత్తం భూమి అంతా, ప్రపంచమంతా, ఆకాశమంతా, అన్ని లోకాలు వ్యాపించినవాడు. ఇంత పొట్టిగా ఉన్నవాడు ఉన్నాడే, ఆయన సాక్షాత్ పరమేశ్వర పుత్రుడు అనమాట. అంచేత పరమేశ్వరుని యొక్క లక్షణాలు ఇవి రాకుండా ఉంటాయంటారా? ఆకారం అలా ఉన్నా సరే ఆయన భావం మాత్రం త్రివిక్రమ స్వరూపంలో ఉంటుందన్నమాట. అంచేత వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక, విఘ్నములంటికి ఆయనే నాయకుడు అనమాట. అటువంటి విఘ్న వినాయకుడికి పాద నమస్తే, ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో ఉండే స్థూలంగా ఉండే భావం. ఈసారి ఈ భావాన్ని మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తే అది ఇంకా కొంచెం సొగసుగా ఉంటుంది, మనకు ఆనందంగా ఉంటుంది.
మీకు తెలియదని కాదు, మా పిల్లలు కొంతమంది అడిగారు ఎలా ఉంటుందండి ఈ శ్లోకం అని. ఆ శ్లోకాన్ని వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్పాను తప్ప మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు. అంత పండితుని కూడా నేను కాదు. ఒకసారి శ్లోకాన్ని అందాం. మూషిక వాహన మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. హరి ఓం.